వెల్కమ్ టు జై భీమ్ అందరికీ. సోదరులరా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు కానీ ఆ సమస్య మీద ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం అనేది సహజంగా అయిపోయింది. అది మామూలుగా అయిపోయింది. ఈ అరెస్ట్ చేయడం, ప్రశ్నించడం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం అనేది ఆ వైసీపీ కార్యకర్తలకు కానీ, వైసీపీ నాయకులకు కానీ నచ్చవచ్చు. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని అభిమానిస్తున్నప్పుడు ఆ వ్యక్తి చేసే తప్పులను కూడా సమర్థించడం మానవ సహజం. సమర్థిస్తూ ఆ వ్యక్తి మీద ఎవరైనా నువ్వు తప్పు చేస్తున్నావు ప్రశ్నిస్తే అతని మీద దాడి చేయడం అనేది సహజమైన మానవ లక్షణం. అది మరి ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయింది. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, మన అనపర్తి నియోజకవర్గంలో జగనన్న గారు అంటే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మభ్యపెట్టాడు అనేది ఒక ఉదాహరణగా నేను ఈ నియోజకవర్గం తీసుకుని చెప్తున్నాను. చాలా చోట్ల ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు లేకపోయినప్పటికీ ఇళ్ల పట్టాలు ప్రజలకు ఇచ్చేసి ప్రజలను మభ్యపెట్టి తద్వారా మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, మేము ఈ ప్రభుత్వానికి ఓటేస్తేనే మంచిదని ప్రజల్లో భావన కలిగించి చేసే విధానంలో మన అనపర్తి నియోజకవర్గంలో రాత్రి 11, 12 అంటే అర్ధరాత్రి సమయంలో 2000 ఇళ్ల పట్టాలు తయారు చేస్తున్నారు. దాని మీద ప్రతిపక్ష నాయకుడైనటువంటి నల్లమనేని రామకృష్ణారెడ్డి గారికి విషయం తెలిసి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తే ఈ ఇళ్ల పట్టాలు ఇన్ని పట్టాలు ఏంటంటే ఆల్రెడీ 3 గ్రామాల్లో భూసేకరణకి నోటీసులు ఇచ్చాం, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినాయి. ఓకే, 3 గ్రామాల్లో నోటీసులు ఇచ్చారు. 3 గ్రామాల్లో 2000 పట్టాలు ఇస్తారా? మరి ఇవన్నీ మిగతా గ్రామాల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చారా? దీనికి సంబంధించిన ఆధారాలు ఏవి అని అడిగితే ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయండి, ప్రభుత్వం నుంచి మాకు ఆర్డర్ వచ్చింది, ఇంకా మిగతావి కూడా తయారు చేయమని. ఆర్డర్ కాపీ ఏది అంటే మాట్లాడడం లేదు, వారలుగా వచ్చింది అంటే కొన్ని ఆర్డర్లు కూడా నోటు ద్వారా చెప్పేస్తారా? నోటు ద్వారా ఎప్పుడు చెప్తారు? కొన్ని విషయాలు ఎమర్జెన్సీ అయినప్పుడు అప్పుడు ఫోన్ ద్వారా కొన్ని ఆర్డర్లు వస్తాయి, వాటిని యాక్సెప్ట్ చేయాలి. వచ్చిన ఆర్డర్ని ఒక పేపర్ మీద రాస్తారు, పలానా సో ఆఫీసర్ ఇలాగ నాకు పలానా సమయం ఇలా ఫోన్ చేసి ఇది చేయమన్నారని నోట్ చేస్తాం. అలా నోట్ చేయకపోతే ఆ అధికారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ విధంగా ఏం చెప్పకుండా తయారు చేస్తున్నాం. దాని మీద గట్టిగా ప్రశ్నించడం జరిగింది, మీడియాను కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద ఎలక్షన్ కమిషనర్ కూడా ప్రజలు ఎలక్షన్ సమయంలో మభ్య పెడుతూ ఓట్లు లేని ఇళ్ల పట్టాల కాగితాలు తయారు చేసి ప్రజలు మభ్య పెడుతున్నారు అని ఎలక్షన్ కమిషనర్కి ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారో అధికారుల యొక్క తప్పు బయటపడకుండా ప్రభుత్వం అది చేయిస్తుంది కదా ఈ తప్పుని. ఇమీడియట్లీ అక్కడికి వచ్చి ధర్నా చేసిన ప్రభుత్వ అధికారుల్ని, ఉద్యోగస్తుల్ని వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారని చెప్పి వాళ్ళ మీద కంప్లైంట్, తిరిగి 30 మంది మీద కేసు, ఈ చాలా జరిగినాయి ఈ రాష్ట్రంలో. ఈ గతంలో ప్రభుత్వ అధికారులు తప్పు చేసినప్పుడు వెళ్ళి ప్రశ్నిస్తే భయపడేవారు, పై అధికారులకు మేము కంప్లైంట్ ఇస్తామంటే భయపడేవారు. ఈ రోజున వెళ్ళి మనం గట్టిగా ప్రశ్నిస్తుంటే మన మీద కేసులు పెట్టేస్తున్నారు. జగనన్న చేయించి పనులు అన్నమాట ఇవన్నీ. అంటే కొంతమంది ఇవన్నీ జగనన్న ఎందుకు చేస్తున్నారని. ఇలా జరిగిన చోట గట్టిగా చర్యలు తీసుకోమని జగన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ అధికారుల మీద గట్టిగా తప్పులు నిలదీసేలా ఉంటే మరొకసారి తప్పులు జరగవు. అయినా సరే ఒక దాడులు కానీ, ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు కానీ, ఒక కబ్జాలు కానీ జరిగేటప్పుడు ప్రభుత్వం ఎప్పుడైతే దాని మీద గట్టిగా చర్య తీసుకుందో అప్పుడు ఆ తప్పును వెంటనే అడ్డుకట్టబడుతుంది. కానీ ప్రభుత్వం ఎటువంటి వాటిని ప్రోత్సహించి ఆ అధికారులు సేఫ్ జోన్లో ఉండడానికి మీరు కంప్లైంట్ ఇవ్వడం మేము చూసుకుంటాం, ఆన్న అరెస్ట్ చేస్తాం, మీకు ఏం ఇబ్బంది లేదని చేయడం. తద్వారా ప్రభుత్వం మారితే ఈ అధికారుల పని ఏముంటుంది? ఇవి కూడా అధికారులు కూడా తెలుసుకోవాలి. ప్రభుత్వం చేస్తున్న దాడులు అంటే ప్రతిపక్షం ప్రశ్నించకూడదు. ప్రతిపక్షమే కాదు, వైసీపీలో ఉన్న వాళ్ళకన్నా ఏం జరిగి ప్రశ్నించినా ఇదే ఇబ్బందులు ఎదురవుతాయి. వాస్తవాలు తెలుసుకుంటూ బాగుంటుందని ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్ అందరికీ.